అరెస్టుకు సిద్ధమేనా? విజయవాడలోనే ఉన్న రమ్మనండి, ఆపేవారెవరూ లేరు అని మాజీ సీఎం జగన్ చెప్పడం వెనుక పెద్ద స్టోరీనే ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. అటు మిథున్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ పేరుతో కేసులు అరెస్టులకు భయపడేది లేదంటున్నారు. ఇంతకీ లిక్కర్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? లిక్కర్ స్కామ్ పై మంత్రులెవరూ మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు ఎందుకన్నారు? కూటమి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? ఏపీలో లిక్కర్ స్కామ్ చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది? తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగారని భయపెట్టి ప్రలోభపెట్టి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేస్తున్నారన్నారు. అంతేకాదు లిక్కర్ వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంఓ దగ్గరకొచ్చిందా? ఒక్క సంతకమైనా పెట్టామా అన్నది నిరూపించే దమ్ముందా అని కూటమి ప్రభుత్వానికి జగన్ సవాల్ చేయటంతో ట్విస్ట్ రివర్స్ అయింది. అసలు మద్యం కుంభకోణం చేసిందే చంద్రబాబంటూ ఫైర్ అయ్యారు. మద్యం కేసులో అరెస్టు చేస్తారని భయపడుతున్నారా అని ప్రశ్నించగా తాను ఇక్కడే విజయవాడలో ఉన్న రమ్మనండి, వాళ్లను ఆపిందెవరంటూ జగన్ ఆన్సర్ ఇవ్వటం దేనికైనా రెడీ అన్న సిగ్నల్స్ అయితే పంపింది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అల్టిమేట్లీ న్యాయం ధర్మం గెలుస్తుంది. వైఎస్ఆర్ సిపికి జగన్కు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు. నన్ను అధికారంలో ఉన్న అప్పట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు ఏం మాకు కొత్త ఏం కాదు. కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయం ధర్మం ఏ వైపు ఉంటే దేవుడు ఆ వైపున ఉంటుంది. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసును నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తా ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొటికాయలు ఖచ్చితంగా పడతాయి. ఆయన ఎంత దుర్బుద్ధితో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి టెంపరరీ. ఐ మీన్ విజయవాడ, ఇఫ్ దే వాంట్ టు దే ఆర్ వెల్కమ్. హూ స్టాపింగ్ దెమ్? ప్రలోభాలకు లోనై పదవులను అమ్మేసిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం విలువ ఉంటుందని క్వశ్చన్ చేశారు. మరో విషయం, ఎంపీ మిథున్ రెడ్డికి రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ఏం సంబంధం అని అన్నారు. అంతా సమావేశమయ్యారు, కమిషన్లు నిర్ణయించారంటూ పోలీసులు ఎంక్వైరీ చేశారని, నిజంగానే కలిసి ఉంటే గూగుల్ టేకౌట్స్ లో నిర్ధారణ అయ్యేది కదా అని జగన్ ప్రశ్నించారు. అసలు ఇలాంటి వారు తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాళ కథ అల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్సభ ఎంపీ, లోక్సభలో ఫ్లోర్ లీడర్. ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రంతో? వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ మంత్రి గారు. మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి? అరెస్టు చేసుకునేందుకు ఎవరైనా రావచ్చన్న జగన్ విజయవాడలోనే ఉన్నారని అంటూనే గురువారం సాయంత్రమే బెంగుళూరు వెళ్లిపోయారు. ఇక్కడితో ఆగకుండా జూన్ 4న రిజల్ట్స్ వచ్చిన రోజును వెన్నుపోటు దినంగా జరుపుతామన్నారు. సో ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి లిక్కర్ కేసులో సూటిగా సవాళ్లు విసిరారు. అరెస్టుకు సిద్ధమే అన్నారు. మరి ఏం జరగబోతోంది? సిండికేట్ లెక్కలన్నీ బయటకు తీస్తారా? కమిషన్ల నెట్వర్క్ బద్దలవుతుందా? వచ్చిన డబ్బంతా ఎక్కడికి చేరింది? ఇవన్నీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇక అరెస్ట్ చేస్తే చేసుకోండి, విజయవాడలోనే ఉన్నా అంటున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. అసలు జగన్ చేసిన ఈ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, జగన్ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూసుకోవచ్చు? దీనికి సంబంధించిన వివరాలేంటి?
రేఖా మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇస్తారని చెప్పి విస్తృత ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ నేతలే స్వయంగా జగన్ టార్గెట్గా రాజకీయాలు నడిపిస్తున్నారని చెప్పి కామెంట్ చేశారు. అయితే అరెస్ట్ చేస్తే చేసుకోండి, తాను విజయవాడలోనే ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన 4 గంటల వ్యవధిలోనే ఆయన బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక రెండో అంశానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డా, లేకపోతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన సందర్భానికి సంబంధించి కానీ చాలామంది అరెస్ట్ అయ్యారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు, బెయిల్పై వచ్చిన పరిస్థితి కనిపించింది. సో అలాగే తాను కూడా అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పి కూడా ఒక సవాల్ని విసిరారు. ఎందుకంటే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి అంటే ఇటు న్యాయ నిపుణులు కానీ లేకపోతే సిట్ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరుతారని చెప్పి కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు అదే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. అయితే నిన్న గోనె ప్రకాష్ కూడా మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ అరెస్టు తథ్యం ఖచ్చితంగా అది మహానాడు తర్వాత ఉంటుందని చెప్పి కూడా ఇండికేటర్స్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఎట్లాగైనా సరే తాను అరెస్టు చేస్తారు అని చెప్పి చెప్పినా చెప్పకపోయినా ఏ రకమైన కామెంట్ చేసినా అరెస్ట్ అనేది తప్పదు అని చెప్పి కూడా ఆయన మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో కార్యకర్తల్ని నేతల్ని పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధం చేసేందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని చెప్పి కూడా బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కానీ నిరసనలు కానీ చేసే ఆలోచన. ఇటీవల ఇదే అంశానికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆయన నియోజకవర్గ ప్రజలు నేతలతో మాట్లాడుతూ రానున్న 10-15 రోజుల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి, దానికి సంబంధించి మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఒక సంకేతాన్ని పార్టీ కేడర్కి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు పార్టీ నేతలకు సంబంధించి కూడా అదే సందేశాన్ని గత 20 రోజులుగా వినిపిస్తున్నారు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అవుతారని చెప్పి కూడా దాదాపుగా పార్టీ నేతలు మెంటల్గా ఫిక్స్ అయ్యారు. సో కార్యకర్తలు నేతలకు సంబంధించి కూడా ఒక రకమైన అంటే పూర్తి స్థాయిలో ఫిక్స్ చేశారు కాబట్టి జగన్ కూడా కామెంట్ చేశారు. సో అరెస్ట్ అయిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తమైన వాతావరణాన్ని సృష్టించి ఖచ్చితంగా ఆందోళనలు చేయాలనేది ఆ పార్టీ స్టాండ్గా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతల్ని కార్యకర్తల్ని సన్నం చేసే పనిలో పడ్డారు. మరొక వైపు చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయంలో ఏ రకమైన పరిణామాలు జరిగాయి, జగన్ అరెస్ట్ చేస్తే ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుని అనే దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ చంద్రబాబు అరెస్ట్ విషయానికి సంబంధించి కూడా కుట్రకోణం దాగుంది, కావాలని అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఎన్నికల ఫలితాల్లో వెలువడింది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ఇంకా 4 సంవత్సరాల సమయం ఎన్నికలకు ఉంది కాబట్టి సో జగన్ అరెస్ట్ పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మెంటల్గా పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఒక సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన కనిపిస్తున్నట్లు కూడా భావించాలి. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూశారు కదా అటు జగన్ చేసిన కామెంట్స్కి సంబంధించి, అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో కేసులు అరెస్టులకు భయపడేది లేదంటున్నారు. ఆయన ఎందుకు ఈ కేసుకు సంబంధించి ఎందుకు స్పందించారు, ఆయన హస్తం ఏదైనా ఉందా అంటూ కూడా మరికొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ లిక్కర్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, లిక్కర్ స్కామ్ పై ఏపీ మంత్రులు ఎవరు మాట్లాడొద్దు అంటూ కూడా సీఎం చంద్రబాబు ఎందుకంటున్నారు. సో ఇవన్నీ కూడా తేలాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక బిగ్